పాట అందించి మాతో పాటు మేము చైతన్య యాత్ర చేస్తే 33 జిల్లాలు తిరిగినటువంటి మా ఆత్మీయ సోదరుడు మీసాల గణేష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న శ్రీశైలం అన్న, ఈ అందరూ చిన్న శ్రీశైలం యాదవ్ అని అంటున్నారు. మనసు పెద్దదే, అన్న పర్సనాలిటీ పెద్దదే, కాబట్టి మనమందరం పెద్ద శ్రీశైలం అన్నారు. చిన్న శ్రీశైలం అన్న కాదు, ఎవరిని చిన్నగా తెలియదు, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు. అట్లాంటి శ్రీశైలం యాదవ్ అన్న గారికి, అదేవిధంగా మా భువనగిరి యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కొత్త నరసింహస్వామి గారికి, అదేవిధంగా మా మహిళా అధ్యక్షురాలు జ్యోతి గారికి, అదేవిధంగా మా అన్న దరు అంజన్న గారికి, ఆనందన్న గారికి, పాటల వెంకన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా రామలింగం గారికి, అందరికీ, మా యాదగిరి గారికి, ఏపూరు సోమన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చినటువంటి వందలాది మంది కళాకారులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలామంది చాలా విషయాలు మాట్లాడారు, సమయం మించిపోయింది. నేను మళ్ళా మీ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ చెప్పి సమయాన్ని వృధా చేయకుండా మన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఏ డిమాండ్ కోసమైతే ఈ భువనగిరి యాదాద్రిలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి చందన ఈ కార్యక్రమం పెట్టినామో, ఇక్కడి నుంచే మన ఉద్యమ కార్యాచరణ మొదలు పెట్టాలి. చాలామంది ఒకవైపు పోరాటం చేయాలి, అదే సమయంలో రేవంత్ రెడ్డి గారిని అడగాలి అన్నారు. నేను అంటున్నా, ఏ ప్రభుత్వమైనా సరే అడగండి అమ్మైనా అన్నం పెట్టదంటారు. తల్లి పాలివ్వకపోతే చంటి బిడ్డ కూడా, తల్లి పాలివ్వకపోతే చంటి బిడ్డ కూడా ఏడ్చి తల్లి రూమును కొరుకుతుంది. మనం కూడా పోరాటం చేస్తే, ఉద్యమం చేస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనో, ప్రభుత్వాన్ని కూలదోయాలనో ఇది పోరాటం చేసే కోణంగా చూడదు. మన హక్కుల కోసం ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా పోరాటం అనేది మన జీవితంలో ఒక అంతర్భాగం కావాలి. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, హక్కులు అడుక్కుంటే రావు. ఓ పెద్దాయన, ఓ ముచ్చట గిన్నె దొరికింది, అదే మీకు మన ఇదే అన్నమాట. మన బతుకులు ఎందుకు మారాయంటే గిన్నె. అంబేద్కర్ గారు హక్కులు అడుక్కుంటే రావు, పోరాడితేనే వస్తాయి అన్నాడు. అంబేద్కర్ గారు వినతి పత్రాలు ఇస్తే హక్కులు సాధిస్తామని చెప్పలే. అంబేద్కర్ గారు పద్ధతి బట్టి దండం పెట్టి మోకాళ్ళ మీద కూర్చొని, అయ్యా పాంచర్ని దొర కాల్ముక్తంటే నీ హక్కులు నెరవేర్తాయని చెప్పలే. ఓ భారతదేశ పౌరుడా, ఈ రాజ్యాంగాన్ని నీ చేతులు పెడుతున్నా, ఈ రాజ్యాంగం ప్రతి భారతీయునికి పోరాడేటువంటి ఒక హక్కుని కల్పిస్తున్నా, ఆ హక్కు ద్వారా నీవు డిమాండ్లు సాధించుకో అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి అంబేద్కర్ గారు చూపించినటువంటి మార్గంలో మనమందరం పోవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే ఇవాళ ఈ యాదాద్రిలో మొదలైనటువంటి ఇవాళ మన పోరుగర్జన 33 జిల్లాలకు ఎగబాకాలే. మిగతా 32 జిల్లాలలో ఈ రోజైతే ఎట్లయితే మీసాల గణేష్, మన కిరణ్, మిగతా మిత్రులు ఏ విధంగానైతే ఒక టీం ఇంత బ్రహ్మాండమైనటువంటి పెట్టాలి. ఎందుకంటే మన పోరాటానికి ప్రజల మద్దతు కావాలి, మన పోరాటానికి ప్రజల మద్దతు కావాలి. మనము అయ్యో బిడ్డలు, ఈ బిడ్డలు తెలంగాణ కోసం పోరాడినటువంటి బిడ్డలు. ధూమ్ధాం చేసి ఉప్పెడు ఉండి ఉపవాసం ఉండి అనారోగ్యాన్ని లెక్క చేయకుండా ఈ బిడ్డలు మమ్మల్ని రోడ్ల మీద తీసుకొచ్చారని చెప్పి ప్రజలు మన గురించి చర్చ చేయాలి, ఆలోచన చేయాలి. కాబట్టి ప్రజలని కూడా
మనం భాగస్వామ్యం చేయాలి. భాగస్వామ్యం చేసినప్పుడు ఈ ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వమైనా రాక తప్పదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త లిబరల్ ఉండ వచ్చినటువంటి 15 నెలల కాలంలో చాలా ఉద్యమాలు జరిగినాయి, చాలా విషయాలు గతంలో ఉన్న ప్రభుత్వం కంటే మెరుగుగా పిలిచి చర్చించి సమస్యలను పరిష్కరించినటువంటి సందర్భాన్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు కాబట్టి ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్లను ప్రజాప్రభుత్వం ఇలా పరిష్కరించవచ్చు. 100% మన వైపు ధర్మం ఉన్నది, 100% మన వైపు సత్యం ఉన్నది. 512 ఉద్యోగాలు లేకపోతే ఒక 1000 ఉద్యోగాలు. ఈరోజు మన రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 129 మున్సిపాలిటీలు ఉన్నాయి. అదేవిధంగా 17 కార్పొరేషన్లు ఉన్నాయి. అదేవిధంగా ఒక రాజధాని ఉంది. ఈ మొత్తం కలుపుకుంటే దాదాపు 13,000 అయితే మొత్తం కలుపుకుంటే. ఒక ఎందుకంటే గ్రామీణ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవాళ నేను అంటున్నా, మన కానీ నెక్స్ట్ జనరేషన్ అట్లా లేదు. మీరు చూస్తున్నారు, ఎక్కడనో పట్టణాలలో వినిపించేటువంటి గంజాయి ఊర్లకు వచ్చింది, ఎక్కడనో పట్టణాల సెల్ ఫోన్ బొమ్మలు ఊర్లకు వచ్చినాయి. ఇలా యువతంతా తమ శక్తిని యుక్తిని మర్చిపోయి తమ భవిష్యత్తును ఎక్కడ చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటిస్తారు. నాకు తెలిసిన వాళ్ళు కానీ మేము రోడ్ల మీద పోయేటప్పుడు ఇక్కడ అంటే ఒక పిల్లగాడు చచ్చిపోయిందన్న 22 ఏళ్ళు ఉంటే చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు అంటే డ్రగ్స్కు బానిస అయిపోయిండు. ప్రభుత్వం ఎంపిక చేసి వాళ్ళ నిజంగా ఊళ్ళో ఒక ఆశా వర్కర్ ఉంటారు, అవునా కాదా? ఊళ్ళో సెక్రటరీ ఉంటారు. అదేవిధంగా వాళ్ళతో పాటు మన కవులు రచయితలు ఊరికి మానవ విలువలు పెంచుతారు, నైతిక విలువలు తెలుస్తారు. తమ మాట ద్వారా నా పల్లె ఎట్లుండే గతంలో మన సీనన్న రాసిన వరంగల్ సీనన్న పల్లె ఊరు ఎట్లుండే అని మన వరంగల్ సీనన్న రాశారు. అదేవిధంగా మన ఏపూరు సోమన్న కూడా వెలిశాల మీద అద్భుతమైన పాట. అదేవిధంగా జీవన విధానం ఎట్లుండే, ఒకరికొకరి మధ్యన ప్రేమలు ఎట్లుండే, నైతిక విలువలు ఎట్లుండే అని చెప్పి నియమిస్తే ఊరికి ఒక పాట వచ్చింది అనుకో, మరి పాత సంప్రదాయాలు, పాత వ్యవహారాలు, తల్లి వాయు వరుసలు అన్ని నైతిక విలువలు పెంపొందించేటువంటి కార్యక్రమాలు మనం చేస్తాం కదా. చేస్తారండి నేను అంటున్నా, మొత్తం 2000 ఇలా నేను చెప్పిన ఇంతమంది మొత్తం కలిసి 13,000 మంది. కనీసం ఇద్దరిద్దరు పక్కన పెట్టు, ఊరికొకరు తీసుకోండి. ఆ
13,000 మంది కళాకారులను మాలాంటి వాళ్ళకి అప్పచెప్పండి. బ్రహ్మాండంగా పల్లెలు లేనటువంటి ఒక మానవీయ సమాజాన్ని మంచి అద్భుతంగా తీర్చిదిద్దుకునేటువంటి సమాజాన్ని మూఢనమ్మకాలతో నలిగిపోతున్నారు ప్రజలందరూ. ఏదన్నా రోగం వస్తే ముదిరిపోయిన తర్వాత హాస్పిటల్ పోయి చాలా మంది చనిపోతున్నారు. మీరు చూడండి, మా ఏ యాత్ర పెట్టినా గ్రామీణ ప్రాంతాల పోయి చూస్తే మీకు కూడా తెలుసు. నేను 50% 50% మహిళలు చిన్నతనంలోనే భర్త చనిపోయినటువంటి మహిళలు మాకు కనపడుతుంది. వాళ్ళు 100 ఏళ్ళై చనిపోయినా లేరే. మరి ఏ విధంగా నక్సల్బరీ ఉద్యమంలో పోయి లేరే, ఎట్లా చనిపోయారు? ఆయన లివర్ ఖరాబ్ అయిందంటే ఒక ఆయన చనిపోతాడు. భార్య తాగడానికి భార్య డబ్బు తీయలేదు కాబట్టి కాబట్టి ఆయన దానికి 50% మహిళలు ఇలా గ్రామీణ ప్రాంతాలు ఉంటారు. ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళు చనిపోయారు కాబట్టి వితంతు మహిళలు మళ్ళీ మనిషి వస్తాడా? ఇలా ఒక మంచి కళాకారులను తీసుకొని కావాలి. గ్రామీణ ప్రాంతాల్లో లిక్కర్ బంద్ కావాలి. పిల్లల ఎడ్యుకేషన్ చదివిస్తే చదవాలిరా కొడక చదవాలిరా, ఎదగాలిరా కొడక ఎదగాలని చెప్పి మొత్తం అట్లాంటి పాటలు సోమన్న మొత్తం రాష్ట్రం అంతా తిరగకుండా ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో చదువు గురించి గొప్పతనం గురించి చాలా మంది ఇంతమంది అంత బహుజన బిడ్డలే ఉండరు. అరే ఏమైంది రాయన నీకు ఎందుకు అంటే, ఏ కులం అన్నా ఈ కులము ఈ కులం నువ్వు ఆలోచించడం కాలే బలహీనంగా ఆలోచిస్తున్నావు. నీ కులం యొక్క చరిత్ర, నీ కులం ప్రభుత్వ డ్రైవర్లు నేను అనొద్దు కానీ ఇలా అది పక్కన పెట్టి అవినీతి చేసినామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. లేదు, ఇందులో అవినీతి చేసినామని టీఆర్ఎస్ జీతాలు. ఒక నాయకుడు, ఒక గల్లీ నాయకుడు, పెద్ద నాయకుడు కాదు, వాళ్ళదే వైన్ వాళ్ళదే, శాండ్ వాళ్ళదే, ల్యాండ్ వాళ్ళదే, మొత్తం దానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నువ్వు 1000 రూపాయలు చనిపోతే సాగు ఖర్చులు కూడా ప్రతి ఒక్కరు 1000 రూపాయలు వేసుకోవాలి. నేను అందరూ అగ్గితోటి ఉన్నారు, అంత ఫైర్ తోటి ఉన్నారు. వాళ్ళే అంటారు
ఎవరన్నా పుల్ల ముట్టిస్తేనే బగ్గుమని మంటారు. కాబట్టి ఇవాళ వేల మంది వస్తే ఇంకెంత మంచిగా ఉంటుంది. ఎందుకు రాలేదంటే ఒక కారణం ఉంది. మా మంచి చెడు కలిసి ఒక మనిషికి 500 నుంచి 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ 500 కావాలి, పాల బిల్లు కావాలి, కరెంటు బిల్లు కావాలి, స్టార్ బిల్లు కావాలి, పిల్లల ఫీజు కట్టాలి, ఇంటి కాబట్టి ఆడిపోతే ఉద్యోగం వస్తుందో రాదో కానీ నా జేబులున్న పైసలు అయిపో చెప్పి ఇలా చాలా మంది ఆన్లైన్ ద్వారా ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ఉంటారు. తీసుకున్నాం. ఏం కార్యక్రమం? అన్ని జిల్లాల ద్వారా తిరిగితే 2 ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని జిల్లా ఉద్యమం నుంచే నాయకులు పుట్టుకొస్తారు. గుర్తుపెట్టుకోండి, ఉద్యమాల నుంచే కళాకారుడు పాట పాడితే కళాకారుడికి ఒక వేదిక, నాయకులకు ఒకటే వేదిక. 90% మంది కళాకారుల వేదిక మీద కూర్చున్నారు. నాయకులు అయితే ప్రతి జిల్లాలో ఒక 20 మంది నాయకులు తయారవుతారు. ఆ తర్వాత యువజన, మహిళ, పౌర సమాజాన్ని మొత్తం పిలుద్దాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలి. 2 మీరు న్యాయం చేసినా వదిలేదనుకో, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా వదిలేదనుకో, అడుగు మండినోడు. మా 1000 స్పీచ్ల కంటే ఒక పాట పదునైనది. ఒట్టిగా బయట వెళ్తే వాళ్ళ కళలకు పదునెక్కి విన్నపము చెప్పినా భయము చెప్పినా ఆ భయాన్ని నేను అంటున్నా. నువ్వు 2,20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే భర్తీ చేయి. వీళ్ళని కనుక చేస్తే 100% నేను ఇంతకుముందు చెప్పిన కదా, నిలబెట్టడానికి. ఇప్పుడు చూడండి పంజాబ్, చూడండి పంజాబ్లో ఏమైంది? అది తాగి ఎక్కకుండా అయిపోయింది. తర్వాత గంజాయి తీసుకున్నారు. అది కూడా వారసత్వం ఉన్నటువంటి తెలంగాణ. మన పూర్వం ఎట్లుండే తెలంగాణ
బట్టలు ఎట్లుండే, తెలంగాణ చదువులు ఎట్లుండే, తెలంగాణ చెరువులు ఎట్లుండే, 50 ఏళ్ల కింద తెలంగాణ ఎట్లుందో మళ్ళా మీ అందరికి ఉద్యోగాలు ఇస్తే స్టూడియో చెప్పి ఎవరన్నా పాట పాడు మంచి బ్రహ్మ కూడా రండి పడుతు, ఎవరు కూడా బాధపడుతు. ఇలా అసలు స్వామి వివేకానంద ఏం చెప్తాడు, చేయమంటాడు. కాబట్టి నేను మీటింగ్ స్టార్ట్ కాగానే చాలా మంది చేయాలి. ఇప్పుడు లిబరల్ గవర్నమెంట్ ఉంది, ఎందుకంటే గతంలో నియంత్రణ గవర్నమెంట్ ఉంది. గతంలో పార్టీకి ఉన్నటువంటి వార్డు మెంబర్ అన్న స్వేచ్ఛగా మాట్లాడేది. పదవి అడగలేదు, ఎవరు మంత్రి పదవి అడగలేదు, ఎమ్మెల్యే పదవి అడగలేదు. ఉద్యోగం వచ్చింది. సారథి కళాకారునికి వస్తే నేను చాలాసార్లు అన్నాం, రాజీనామా చేసి చిట్టు కాగితం లెక్క వచ్చి ఇలా కాదు, నేను ప్రజల వైపు కాదా లేదనేది ముఖ్యం. కాబట్టి దయచేసి బలాన్ని చూపించాలి. మన మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్ పెట్టి ఒక పాంప్లెట్ ఉండదు, ఒక పోస్టర్ ఉండదు, ఒక వాదరై నిజాం కాలేజీలో 15వ తేదీ నాడు మన మీటింగ్ ఉంటుంది, అందరు రావాలి. ఇక మనం గణేశ పట్టుకుని అన్నాడు, పాపం తెలిసి ఆయన తినలేదు, నేనెట్టు తినాలి. ఏపూరు సోమన్న మెక్తావా, తింటావా? మరి మీరు నేనే నాయకుడు కాదు, ఏ నాయకుడు అంటే కూర్చున్నామంటే చట్టాలను మోడీ గవర్నమెంట్ను మోదీ సర్కార్ తెగించి కొట్టాడకపోతే మనమేమో మైలు యాదగిరి గుట్ట 60 కిలోమీటర్లను చూయిస్తా తప్ప ఏమని రాదు. ఉండాలని చెప్పి
మనమే చేసిపోయినాం అనుకో, మనం మైలురాయి లాంటి వాళ్ళం అవుతుంది తప్ప నేను అంటున్నా, పాట లేని ప్రపంచంలో ఏ కానీ అక్కడ ఉన్న ఒక రచయిత జియావు జియావు జియా జియా అనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పాటే, నక్సల్బరీ ఉద్యమం పాటే, ఆయుధం మీ దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక ఆయన చేతి భరిస్తావు కానీ బిడ్డ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే పై ఉద్యమం రాజకీయాలు రాజకీయ నాయకులు ఎట్లా తలపుతారో 27 దూరం అంటారు. దగ్గర పోయి కాలం మొక్కితే దూరం. నేను చూసుకుంటాం బిడ్డానికి కాలు లేపినాం అనుకో, దగ్గర పిలిచి ఈ యొక్క నినాదాన్ని మీరు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి మీరు పిడికిని బిగించాల్సిందే. 100 ఎందుకంటే విశ్వాసం అనేది చాలా ముఖ్యం. కాన్ఫిడెన్స్ అనేది ఏమైతే నా పని నా దగ్గర 100% ఉంది శక్తి. అమ్మ ఏ గణేశం కొట్టలేను రా నేను అనుకున్నాను అనుకో, నూట 50 అడుగులు ఇస్తాడా, 50 నోట్లు ఇస్తాడా? మీరు కూడా సోమన్న రామలింగం చూశారు, బీసీ పాటలు మేము అనుకున్నామా, చాలా మంది అనేది మా ఊరు నాయకులతో కూడా అనుకునేది. ఢిల్లీలో తెగబడి కలబడి కొట్లాడినాం. 42 మంది ఎంపీలు వచ్చారు, 18 మంది ప్రకటన చేసింది. అంటే మనం చేసింది ఎక్కడ కూడా మన పోరాటం వృధా కాదు. దయచేసి ఎవ్వరు కూడా తన మైండ్కి వెళ్ళి తన కాడికి వస్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.